యాక్చువల్లీ కృష్ణరాజు గారు నాకు 'రారాజు' సినిమా నాకు ఫస్ట్ అండి. సార్ 'రారాజులో' నేను గెస్ట్ రోల్ చేశాను, పోలీస్ ఆఫీసర్ రోల్ చేశాను. సార్ సినిమా షూటింగ్ అయిపోయింది. సినిమా షూటింగ్లో అందరికీ తెలుసండి కృష్ణరాజు గారు బిహేవియర్ ఏంటంటే, ఆయన షూటింగ్కు అరగంట లేట్ వస్తాడు. ఓకే లేట్ వచ్చిన తర్వాత అందరూ తిన్నారా లేదా కనుక్కుంటాడు. ఓకే తినేసిన తర్వాత మళ్ళీ తినండి అని చెప్పి ఏదో ఎక్స్ట్రా తెప్పిస్తాడు. షూటింగ్ 10:30కి మొదలవుతుంది, 12 గంటలకి బ్రేక్. అందరూ బాగా భోజనం చేయండి అంటాడు, మళ్ళీ తినండి అంటాడు. మళ్ళీ సాయంత్రం మెల్లిగా 3:30కి స్టార్ట్ చేసి 5:30కి ప్యాకప్ చేసేస్తాడు. లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు. ఆ టైపు మెంటాలిటీ. నాతో బాగా క్లోజ్ అయిపోయి ఆయన చెన్నై, ఆయన హౌస్లో ఆయన ఫస్ట్ వైఫ్ ఉండేవారు. నువ్వు రా అని చెప్పి చెన్నైలో వెళ్తే ఆయనకి కారు పిచ్చి, అప్పుడు ఫారిన్ కార్స్ పిచ్చి. సార్ సో నా ఈ కారు నీకేం కారు ఉంది అది ఇది. తర్వాత మంచి ఫుడ్, మంచి నాన్ వెజిటేరియన్ ఫుడ్. అంటే అయితే ఇప్పుడు డార్లింగ్ ఉండే అలవాటు అక్కడి నుంచే వచ్చింది. అది అక్కడి నుంచే వచ్చింది. ఒక ఐటమ్ ఉంటే చాలు, ఈ టేబుల్ అంటే ఈ టేబుల్ ఫుల్ ఉండాలి, అన్నీ ఉంటాయి అనమాట. నిజంగా ఆ రాజు అంటే ఆ రాజు ఫీలింగ్ అదే నాకు కంటిన్యూ చేశాను. నేను లీడర్ అనే సినిమా చేశాను, బావబావమరి సినిమా చేశాను. తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లో కూడా నన్ను పిలిచేవారు. ఇంటికి పిలిచి భోజనాలు అది ఇది. అంటే అది ఒక ఆ టైప్ ఆఫ్ ఇది. చెడు అనేది ఎప్పుడు లేదు సార్, అందరితో మంచిగా ఉండాలి. అందరికీ ఎక్కడ ఆయనకి ఒకటి ఎక్సర్సైజ్, తర్వాత కరాటే చాలా ఇష్టం. ఎక్కడ ఉన్నా పిలిచేవాడు. పిలిచి నేను కొంచెం లాగే ఏంటి ఎక్సర్సైజ్ చేయట్లేదా అన్నాడు. కొంచెం టఫ్గా ఉంటే ఇలాగే ఉండే అట్లా. అంటే ఎక్సర్సైజ్ మీద, హెల్త్ మీద బాగా, అంటే ఫిట్నెస్ మీద, ఫుడ్ మీద, లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయకుండా లైఫ్ ఏంటి అని అనుకుంటున్న ఒక వ్యక్తి. ఐ మిస్ హిమ్ అ లాట్ అండి. ఇప్పుడు అదే ఆ క్యారెక్టరిజం అంతా డార్లింగ్లో చూస్తున్నాం. ఆ బిహేవియర్ కానీ అవన్నీ అదే వచ్చేసింది. అవును, సేమ్ జూనియర్, అదే మంచితనం, అదే ఫుడ్ పెట్టడం, సేమ్ జూనియర్ వచ్చింది. బట్ ఆ క్లోజ్నెస్, ఇంకా ఆ ఫీలింగ్ ఆయన మరి మిగతా వాళ్ళతో ఎలా నాకు తెలియదు, కానీ నాతో మట్టికి ఒక తమ్ముడు లాగా బాగా చూసుకున్నవారు, మంచి అభిమానం ప్రేమతో చూసుకున్నవారు అనమాట. అండ్ మేము కొన్ని టెంపుల్స్లో అప్పుడప్పుడు వీ యూస్ టు మీట్ అండి. ఆయన కొంచెం టెంపుల్స్కి వెళ్ళేటప్పటికి కర్ణాటకలో అంతా వీ యూస్ టు మీట్ అనమాట. అట్లా ఇంకా క్లోజ్ అయిపోయాం. భక్తి కూడా ఆయనకి ఉందన్నమాట.